హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం ట్రై చేయబోయే రెసిపీ పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తినే శనగపప్పు గారెలండి. దీనికి మనం శనగపప్పు తీసుకుని బాగా శుభ్రంగా కడుక్కొని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 3-4 గంటల ముందు నానబెట్టుకోవాలండి. ఇలా మంచిగా శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నానబెట్టిన వాటర్ తీసేసి మంచిగా ఒక జార్లోకి తీసుకుని నేను దీనికి ఇవ్వండి ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను అండి. ఇలా జార్లో ఇలా శనగపప్పు తీసుకొని ఒక అల్లం ముక్క, ఒక ఇంచు అల్లం ముక్క, 3-4 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలి. కొన్ని శనగపప్పులు పక్కన పెట్టుకున్నాను. పైన ఇలా వేస్తే గార్నిష్కి భలే ఉంటాయండి. అక్కడక్కడ శనగపప్పు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి బైండింగ్కి. ఇలా మిగిలిన శనగపప్పులు కూడా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి. చూడండి, ఇక మొత్తం మంచిగా వేసుకోవాలి ఇవన్నీ. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ పిల్లలు కొంతమంది ఇష్టంగా తినరు కాబట్టి పచ్చిమిర్చి వేయట్లేదు నేను. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఉప్పు బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా మంచి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఒక గిన్నెలో ఆయిల్ హీట్ అవ్వడానికి పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వడానికి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. ఎప్పుడైనా సరే డీప్ ఫ్రైస్కి హై ఫ్లేమ్లో ఫస్ట్ ఉంచుకొని నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మంచిగా లోపల కూడా కుక్ అవుతుంది. ఫ్రై చేసేవి ఇదండి. ఇలా మంచిగా చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా షేప్ వచ్చేలా చేసుకుని ఆయిల్ హీట్ అయిందండి. మెల్లగా ఒక తర్వాత ఒకటి వేసుకుందాం. ఇలా మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ చేయి కాలకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇలా మీరు కావాలంటే ఒక కవర్ మీద కానీ ఒక అరిటాకు మీద కానీ వేసుకొని కూడా మనం వేసుకోవచ్చు. ఇవ్వండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మంచి కుక్ అయ్యాయండి. చూడండి, ఇలా పక్కన తీసుకుంటున్నాను. ఇంకోసారి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి, మనం ఎక్కువ ఏం ఐటమ్స్ వేయలేదు కదా, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. చూడండి, ఇంకో వేస్తున్నాను. ఇలా మెల్లగా వేసుకుంటే సాయంత్రం పూట వేడి వేడి టీలోకి ఇలా గారెలు వేసుకొని తింటుంటే చూడండి టేస్టే వేరు. ఈజీగా పిల్లలకి స్నాక్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ టైంపాస్కి తొందరగా అయిపోయే శనగపప్పు గారెలు రెడీ. చూడండి, ఇలా మనం సర్వ్ చేసుకుంటూ సాయంత్రం పూట తింటుంటే సండేస్ కానీ స్పెషల్ డేస్లో కానీ ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా తొందరగా చేయగలరండి. మనం ఓన్లీ శనగపప్పుని నానబెట్టుకోవడం ఒకటే టైం పడుతుంది, తర్వాత మొత్తం ప్రాసెస్ తొందరగానే అయిపోతుంది. చూడండి, వేడి వేడి శనగపప్పు గారెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. నా ఛానల్ మీరు కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్ చేయండి రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు రావడం కోసం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా వచ్చిందో రెసిపీ మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.